సత్య టాక్స్కు స్వాగతం. నేను సిహెచ్వి సత్యనారాయణ. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన నందన్ నీలేకని అని, అట్లాగే ఆధార్కి సంబంధించిన టెక్నాలజీని, ఆధార్కి సంబంధించిన మొత్తం దాన్ని వ్యవస్థను నిర్మాణం చేసిన వ్యక్తి నందన్ నీలేకని. ఆయన ఇప్పుడు ఏఐకి సంబంధించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన అంశాల మీద ఒక ప్రాక్టికల్గా మాట్లాడారు. ఇన్ఫోసిస్కి సంబంధించిన ఇన్వెస్టర్స్ డే సందర్భంగా ఆయన చాలా ఏఐకి సంబంధించి చాలా ఆసక్తికరమైన అంశాలు మాట్లాడారు. అసలు ఏఐ వలన ఏ ఉద్యోగాలు పోతాయి, కొత్తగా ఏ ఉద్యోగాలు సృష్టించబడతాయి అనేది ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన ఫస్ట్ చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మొత్తంగా కూడా ఈ ఏఐ అనేది ఐటీ వర్క్ ఫోర్స్ని ఫండమెంటల్గా రీషేపింగ్ చేస్తుంది. ఇది ఏదో మనం ఒక బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ కాదు. జనరల్గా గ్రీన్ ఫీల్డ్, బ్రౌన్ ఫీల్డ్, వైట్ ఫీల్డ్ 3 రకాల ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు బ్రౌన్ ఫీల్డ్ అంటే మనం పాత ఉన్న వ్యవస్థని మనం ఏదో టింకరింగ్ చేసి దాన్ని కొత్తగా ఏఐలోకి మార్చడం అనేది కాదు. ఇప్పుడు గ్రీన్ ఫీల్డ్ అంటే మొత్తంగా కూడా సమూలంగా నిర్మించుకోవటం. ఇప్పుడు ఏఐ వలన ఇప్పుడు మొత్తంగా కూడా ఈ పని, ఈ వ్యవస్థలో అంటే ఏ మొత్తం పనిని, కాంప్లెక్స్ బిజినెస్ ఎన్విరాన్మెంట్ని ఎఫెక్టివ్గా చేయటానికి మొత్తంగా కూడా సమూలంగా మార్పులు తీసుకొస్తుంది. మార్పులను అర్థం చేసుకోవాల్సిన పని ఉందని చెప్పేసి ఆయన చెప్తారు. ఆయన చెప్పేది ఏంటంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇప్పుడు దాకా వచ్చిన టూల్స్ లాగా ఒక టూల్ కాదు. ఇది మొత్తంగా కూడా బిగినింగ్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించిన ఒక పెను మార్పుని తీసుకొస్తుంది. ఆ, ఆయన గతంలో ఇండస్ట్రియల్ రెవల్యూషను, తర్వాత కంప్యూటర్ విప్లవం ఇవన్నీ వచ్చినట్టు ఏఐ కూడా సమూలమైన మార్పులు తీసుకొస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు ఇంకా కోడ్ అనేది రాయటం అనేది అది పెద్ద పని కాదు. ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే అసలు రైటింగ్, అసలు ఆ కోడ్ రాయటం అనేది ఇప్పుడు చాలా గొప్పగా భావిస్తూ ఉంటారు సాఫ్ట్వేర్ రంగంలో. ఇప్పుడు ఆ కోడ్ రాసే పని లేదు. ఏఐ ద్వారా కోడ్ ఎలా రాయించాలనే నైపుణ్యాన్ని, ఎలా ఎఫెక్ట్గా రాయించుకోగలగాలనే నైపుణ్యాన్ని ఇప్పుడు మనం టాలెంట్ని పుణికి పుచ్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఆయన చెప్తున్నారు. టాలెంట్ విల్ హ్యావ్ టు డీల్ విత్ ద వరల్డ్ వేర్ రైటింగ్ కోడ్ విల్ నాట్ బి ద గోల్. అంటే కోడ్ రాయటం అనేది ఇప్పుడు ఆ, ఒక గోల్ కింద కాదు. ఇట్ విల్ బి యాక్చువల్లీ మేకింగ్ ఏఐ వర్క్. ఈ యాడెడ్ దట్ దిస్ ట్రాన్సిషన్ విల్ చేంజ్ బోత్ జాబ్స్ అండ్ ఆపరేటింగ్ మోడల్స్. మొత్తం ఇప్పుడు ఈ ట్రాన్సిషన్ అనేది ఈ ఉద్యోగాల్ని, ఆపరేటింగ్ మోడల్స్ని కూడా మారుస్తుందని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు ఇది సమూలంగా మొత్తంగా మారుస్తుంది. అన్లైక్ అంటే గతంలో ఇప్పుడు మెయిన్ ఫ్రేమ్స్ దగ్గర నుంచి మామూలుగా ఆ, ఆ తర్వాత పీసీలు వచ్చినాయి. ఆ తర్వాత మొబైల్లోనే మొత్తం కంప్యూటర్కి సంబంధించిన పనులను చేస్తున్నాం. అట్లా క్లౌడ్ వచ్చింది. అంటే ఇట్లా ఒక క్రమక్రమంగా వస్తున్న మార్పుల తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది ఏఐ. అంటే ఇది అప్పుడు ఏంటంటే మెయిన్ ఫ్రేమ్స్ నుంచి కంప్యూటర్ నుంచి ఒక సెల్ ఫోన్లోకి ఇవన్నీ రావటం అనేది అదే వ్యవస్థ, అంటే ఒకదానికొకటి లేయర్ లాగా వచ్చినాయి. ఇప్పుడు ఏఐ అనేది ఇప్పుడు అట్లా కొత్త లేయర్ యాడ్ కావటం కాదు, అది సమూలంగా కొత్త మార్పు. కంపెనీస్ విల్ హ్యావ్ టు థింక్ కస్టమర్ జర్నీస్, ఇంటర్నల్ ప్రాసెస్ అండ్ ఈవెన్ దేర్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్స్. అంటే మొత్తంగా కూడా మళ్ళీ పాఠాలు తిరిగి రాసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. అంటే ఈ ఐటీ కంపెనీలో కస్టమర్ జర్నీని, ఇంటర్నల్ ప్రాసెసెస్ని, అంటే ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ని మళ్ళీ తిరగ రాసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఆయన చెప్పారు. He also underlined that enterprise will need new capabilities in AI engineering, agent orchestration, and handling non-deterministic systems where సేమ్ ప్రాంప్ట్ కెన్ జనరేట్ డిఫరెంట్ అవుట్కమ్స్. అంటే ఆయన ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు దాకా మనం ఏమన్నా పనులు చేస్తే A+B=C అనో లేదంటే ఇట్లా ఒక డిటర్మినేషన్ ఉంటుంది. ఇప్పుడు మ్యాథమెటిక్స్లో కానీ లేదంటే అకౌంట్స్లో కానీ అట్లా కానీ ఇప్పుడు ఏఐలో అట్లాంటి డిటర్మినేషన్ ఉండదు అని చెప్పేసి ఆయన సోదాహరణపూర్వకంగా చెప్పారు. ఆ, ఈ అది ఆయన మాటలను చెప్పాలంటే, హీ ఆల్సో అండర్లైన్ దట్ ఎంటర్ప్రైజెస్ విల్ నీడ్ న్యూ క్యాపబిలిటీస్ ఇన్ ఏఐ ఇంజనీరింగ్, ఏజెంట్ ఆర్కెస్ట్రేషన్ అండ్ హ్యాండ్లింగ్ నాన్ డిటర్మినిస్టిక్ సిస్టమ్స్ వేర్ ద సేమ్ ప్రాంప్ట్ కెన్ జనరేట్ డిఫరెంట్ అవుట్కమ్స్. దిస్ మార్క్స్ ఎ డిపార్చర్ ఫ్రమ్ ట్రెడిషనల్ సాఫ్ట్వేర్ సిస్టమ్స్ వేర్ అవుట్పుట్స్ ఆర్ అవుట్పుట్స్ ఫర్ ప్రిడిక్టబుల్. అంటే ఇంతకు ముందున్న సాఫ్ట్వేర్లో అయితే అవుట్పుట్ ఏమొస్తుందనే దాన్ని మనం దాన్ని ప్రిడిక్ట్ చేయగలము. ఇక్కడ రకరకాల అవుట్కమ్స్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఆయన చెప్తున్నారు. ఇట్లా ముఖ్యంగా ఇప్పుడు జాబ్స్ ఏవైతే పోతాయి అనేది కూడా ఆయన చెప్పారు. యాజ్ డిమాండ్ పివట్స్, సమ్ లెగసీ రోల్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు shrink. అమాంగ్ ద ఫాస్టెస్ట్ డిక్లైనింగ్ జాబ్స్ హైలైటెడ్ డ్యూరింగ్ ద డిస్కషన్ వర్. అని ఏమేమి జాబ్స్ పోతాయని చెప్తున్నారంటే, ఫ్రంట్ ఎండ్ వెబ్ డెవలపర్సు,
క్వాలిటీ అష్యూరెన్స్ టెస్టర్స్, క్యూఏ టెస్టర్స్, ఐటీ సపోర్ట్ స్పెషలిస్టులు, ట్రెడిషనల్ బ్లాక్ చైన్ ఫోకస్డ్ రోల్స్ ఇవన్నీ కూడా పోతాయని చెప్పేసి చెప్తున్నారు. దీస్ రోల్స్ ఆర్ నాట్ డిజపరింగ్ ఓవర్ నైట్, బట్ ద నేచర్ ఆఫ్ వర్క్ ఇన్ దీస్ ఏరియాస్ ఈ చేంజింగ్ అండ్ ఆటోమేషన్ అండ్ ఏఐ టూల్స్ టేక్ ఓవర్ రిపిటేటివ్ టాస్క్స్. అంటే ఇది రాత్రికి రాత్రే పోతాయని భయపడక్కర్లేదు. కానీ ఈ చేంజింగ్ ఆటోమేషను, ఏఐ టూల్స్ ఉపయోగించే దాంట్లో అంటే రిపిటేటివ్ టాస్క్స్ అంటే ఒకే పని మళ్ళీ రిపీటెడ్గా చేసే టాస్క్స్ అన్నీ కూడా ఇప్పుడు అవి ఏఐ టూల్స్ ద్వారా చేస్తారు కాబట్టి ఆ పని చేసే వాళ్ళు అవసరం ఉండదు. అందువలన ఈ జాబ్స్ పోతాయని చెప్పేసి చెప్పారు. అంటే అదే సమయంలో నందన్ నీలేకని ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఐటీ రోల్స్ ఏమి ఏఐ వచ్చాక ఏమేమి పెరుగుతాయి అనేది కూడా ఆయన తన ప్రసంగంలో చెప్పారు. అవేంటంటే ఏఐ ఇంజనీర్సు, ఏఐ ఫోరెన్సిక్ అనలిస్టులు, ఫార్వర్డ్ డిప్లాయిడ్ ఇంజనీర్సు, ఏఐ లీడ్సు, డేటా యానిటేటర్సు ఈ జాబ్స్ ఇప్పుడు పెరుగుతాయని చెప్పేసి అంటే కొత్తగా రంగంలోకి వచ్చే జాబ్స్ అన్నమాట ఇవి. నవ్ ఐ థింక్ టాలెంట్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ హ్యూజ్. It's not that you will not need talent, but it will go from QA testing or development. We have all kinds of new roles: AI engineers, forward deployment engineers, AI leads, forensic analyst data. He stressed that the real challenge for firms will be how to take this existing workforce and make sure that they are reskilled and ready for new business models. అంటే ఇప్పుడు కంపెనీలకు ఉన్న ఛాలెంజ్ ఏంటంటే ఈ ప్రస్తుతం ఎవరైతే ఈ క్యూఏ ఇంజనీర్స్ వీళ్ళందరూ ఎవరి ఉద్యోగాలు అయితే పోతాయని చెప్పేసి ముందు చెప్పారో వాళ్ళందరినీ రిస్కిల్లింగ్ చేయటం, ఈ కొత్తగా వచ్చే రోల్స్కి వాళ్ళు అడాప్ట్ అయ్యే విధంగా వాళ్ళ నైపుణ్యాన్ని పెంచేలా చూడటం అనేది కంపెనీలు చేయాల్సిన పని అని చెప్పేసి చెప్తున్నారు. He was clear that there will still be a need for people, but they will be doing different things. అంటే అసలు ఏఐ వలన మొత్తం ఉద్యోగాలు పోతాయి, అసలు మనుషులు అవసరం ఉండదు అనేది సరికాదు. ఇప్పుడు మనుషులు అవసరం ఉంటుంది, కాకపోతే వాళ్ళు ఇంతకుముందు చేసే పనులకి ఇప్పుడు చేసే పనులు డిఫరెంట్గా ఉంటాయి అని చెప్పేసి చెప్తున్నారు. లెగసీ సిస్టమ్స్ రిమైన్ ఎ బిగ్ హర్డిల్. Nilekani pointed out that much of the productivity debate is focused on greenfield development. అంటే ఇప్పుడు మొత్తంగా కూడా జరుగుతున్న డిస్కషన్ అంతా కూడా గ్రీన్ ఫీల్డ్ డెవలప్మెంట్ అంటే కొత్తగా ఇప్పుడు ఏ రకమైన డెవలప్మెంట్ తీసుకొస్తున్నారనే దాని మీద డిస్కషన్ జరుగుతుంది. ప్రొడక్టివిటీకి సంబంధించిన డిబేట్ అని చెప్పేసి చెప్తున్నారు. రైటింగ్ గ్రీన్ ఫీల్డ్ ఈజ్ నాట్ ఏ బిగ్ డీల్ హీ సెడ్. అంటే గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్ అనేది కష్టం కాదు. జనరేటింగ్ లార్జ్ వాల్యూమ్స్ ఆఫ్ న్యూ కోడ్ విత్ ఏఐ టూల్స్ ఈజ్ రిలేటివ్లీ ఈజీ. అంటే కొత్త కోడ్ని ఏఐ టూల్స్ ద్వారా రాయటం ఈజీ. ద రియల్ డిఫికల్టీ లైస్ ఇన్ మోడర్నైజింగ్ ఓల్డ్ సిస్టమ్స్. అంటే ఇప్పుడు దాకా ఏవైతే సిస్టమ్స్ ఉన్నాయో వాటిని మోడర్నైజ్ చేయటమే ఇప్పుడు అది ఛాలెంజ్ అని చెప్పేసి చెప్తున్నారు. అంటే అది బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్ అని చెప్పేసి చెప్తారు ఇట్లాంటివి. అంటే ఇప్పుడు ఉన్నదాన్ని వ్యవస్థని మనం కొత్త దానికి అనుగుణంగా మార్చుకోవటం, దానికంటే కూడా కొత్త వ్యవస్థని తయారు చేయటము, దానికి సంబంధించిన ప్రొడక్టివిటీ మీద ఇప్పుడు చర్చ అంతా నడుస్తుంది. అదైతే ఈజీ, దీన్ని మార్చుకోవటం అనేది కష్టం అని చెప్తారు, మోడర్నైజ్ చేయటం. ఈ నోటెడ్ దట్ కంపెనీస్ హ్యావ్ ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వెస్టెడ్ ఇన్ లెగసీ సిస్టమ్స్ ఆఫెన్ విత్ టెక్నికల్ డెట్, డేటా సిలోస్ అండ్ అన్డాక్యుమెంటెడ్ డిపెండెన్సీస్. అంటే ఇప్పుడు దాకా ఏదైతే వారసత్వంగా వచ్చిన లెగసీ సిస్టమ్స్ ఉన్నాయో వాటి మీద లక్షలాది కోట్ల డాలర్లు కంపెనీలు ఇన్వెస్ట్ చేసి ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ ఇప్పుడు ఏంటి, వాటి పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు ఒక సమస్య. ఇన్ సమ్ కేసెస్ ఆర్గనైజేషన్స్ స్టిల్ రిలై ఆన్ ఓల్డర్ ఎక్స్పర్ట్స్ టు ఫిక్స్ ఇష్యూస్ బికాజ్ నో వన్ ఎల్స్ అండర్స్టాండ్స్ ద సిస్టమ్. అంటే కొన్ని కేసుల్లో ఇప్పుడు పాత టెక్నాలజీకి సంబంధించిన ఎక్స్పర్ట్లు అవసరం అవుతారు. ఎందుకనంటే వాళ్ళకి ఆ పాత వ్యవస్థకు సంబంధించిన అవగాహన వాళ్ళకే ఉంటుంది కాబట్టి. అకార్డింగ్ టు హిమ్ మోడర్నైజింగ్ బ్రౌన్ ఫీల్డ్ సిస్టమ్స్ ఈజ్ ఫార్ మోర్ కాంప్లెక్స్ దాన్ బిల్డింగ్ సంథింగ్ న్యూ ఫ్రమ్ స్క్రాచ్. అంటే ఇప్పుడు కొత్తగా వ్యవస్థల్ని నిర్మించుకోవటం, ఏఐకి పనికొచ్చేవి అవి తయారు చేసుకోవటమే తేలిక, పాత వాటిని మళ్ళీ మనం మార్చుకోవటం అనేది కష్టం అని చెప్పేసి, అదే కష్టమైన పని అని చెప్పేసి చెప్తున్నారు. ఈ ఆల్సో కాషన్డ్ అగెన్స్ట్ సూపర్ఫిషియల్ యూజ్ ఆఫ్ ఏఐ. అంటే ఏదో పైన ఏఐని యూజ్ చేయటాన్ని సంబంధించి ఆయన హెచ్చరిస్తున్నారు అనమాట. ద వెరీ ఫ్యాక్ట్ దట్ యూ కెన్ జనరేట్ స్టఫ్ మీన్స్ యూ కెన్ జనరేట్ స్లాప్. He said, warning that without guidelines and quality controls, AI could create more confusion than the value. అంటే సరైన గైడ్లైన్స్ లేకుండా మనం ఏఐని ఉపయోగిస్తే దానివల్ల కన్ఫ్యూజన్ రావటం, తప్ప రావటం జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు. నీలేకని ఎక్స్ప్లెయిన్ దట్ కంపెనీస్ నీడ్ యూసేజ్ గైడ్లైన్స్,
quality gates and explainability to ensure AI investments lead to real performance gains. Otherwise, what looks like productivity may not translate into measurable outcomes. And the technology is far ahead of its deployment. Performance is going up, but progress in implementing is not really there, because implementing this is hard stuff. Fundamentally, it's about organizational change, business change, restraining your people, changing your data, and so it's no longer in silos. అదే ఇప్పుడు మొత్తంగా కూడా ఈ ఈ టెక్నాలజీ అనేది ఆ, ఒకదాని నుంచి ఒకదానికి డిప్లాయ్ చేయటం కాదు. ఇప్పుడు మోడల్ పెర్ఫార్మెన్స్ ఈజ్ గోయింగ్ అప్, బట్ ప్రోగ్రెస్ ఇన్ ఇంప్లిమెంటింగ్ ఈజ్ నాట్ రియల్లీ దేర్, బికాజ్ ఇంప్లిమెంటింగ్ దిస్ ఈజ్ హార్డ్ స్టఫ్. అదే ఇప్పుడు ఆయన మొత్తంగా కూడా ఈ టెక్నాలజీకి సంబంధించి దానికి ఉద్యోగాలు పోతాయని భయపడాల్సిన అవసరం లేదు, కొత్త ఉద్యోగాలు వస్తాయి, కానీ దాని రీస్కిల్లింగ్ అవసరం అని చెప్పేసి చెప్తున్నారు. ఏ ఉద్యోగాలు పోతాయో ఏ ఉద్యోగాలు వస్తాయో చెప్తున్నారు. అందుకనే కొత్తగా వచ్చే ఉద్యోగాలకు తగిన విధంగా ఇప్పుడు పనిచేస్తున్న వాళ్ళు వాళ్ళని రిస్కిల్ చేసుకోవాలి. అట్లాగే ఇప్పుడు కాలేజ్ నుంచి వచ్చేవాళ్ళు కూడా ఇప్పుడు కొత్తగా వచ్చే రోల్స్ ఏంటి అనేది అర్థం చేసుకుని వాటికి అనుగుణంగా తాము శిక్షణ పొందటము, దానికి సంబంధించిన చదువును చదవాల్సిన అవసరం కనిపిస్తుంది.